మరి మరియమ్మ గారి యొక్క వివాహాల సందర్భంగా మనం అందరం చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నీకు అనేకమైన వందనాలు. మరి జక్రే గారిని బట్టి మరియని బట్టి నీకు వందనాలు. గడిచిన సంవత్సరాలన్నీ కూడా నీ కృపతో నింపి నడిపించారు తండ్రి. నూతన సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యం దయచేసాం. 100 ఏళ్ళ పాటు వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి. ఎంతగానో దేవుడి పనిలో కొనసాగుతుండగా నీ కృప వారికి అందించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ట్రిపుల్ కాన్ కొట్టరా. పాట అంతవరకు వచ్చింది. అలాగే దేవుని బట్టి పరిశుద్ధంగా ప్రేమ కలిగిన తండ్రి, ఈ కేకు ఎలా తీపిగా ఉంటుందనగా వారి జీవిత ఎల్లప్పుడూ తీపిగా వచ్చి మధురంగా వచ్చి అన్ని విషయాల్లో వారు సమాధాన పడుతూ జీవిత కాలం అంతా వారి కుటుంబాన్ని బట్టి మహిళపరిచే దయచడం. ఈ కేక్ కట్ చేస్తుండగా వారి కుటుంబాన్ని ఆశీర్వదించడం యేసయ్య నామమున తండ్రి. కొయ్యమ్మ తండ్రి నువ్వే చేయాలి తల్లిలో కదా. అవ్వడు అడిగా సరే తల్లి పట్టుకదా తండ్రి. తప్పలు కొడదాం, తప్పలు కొడదాం. దేవుడికే మహిమ కలుగును గాక, దేవుడికే మహిమ కలుగును గాక, దేవుడికే మహిమ కలుగును గాక. అమ్మగారికి తిప్పిస్తారు. ఎండ బర్త్డే కదండి బాబు. కాచితివి కాపాడితివి నీ కృపలో యేసయ్యా, నీ రెక్కల నీడలో దాచితివి నా యేసయ్యా. కాచితివి కాపాడితివి నీ కృపలో యేసయ్యా, నీ రెక్కల నీడలో దాచితివి నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేశాక మీ అందరికీ కింద కనబడుతున్నాయి కానీ ఇవ్వబడుతుంది. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి జక్రయ్య గారిని మరియ గారిని వేలుపడి దీవించి ఆశీర్వించి భయపడి నా చేతులు మీ జీవితాలు ఉన్నాయి, నా నుంచి మీరే చూస్తాను. యేసు నామములో మీ ప్రవచనం వారికి తోడుగా ఉండుగాక. అప్పట్లో కొడుతూ దేవుని భయం కలుగుతాం, దేవుడికి భయం కలుగుగాక. ప్రతి ఒక్కరు లేచి వచ్చి కేక్ తీసుకోండి.